అవుతూ ఉంటుంది. అందువల్ల శూన్యం సర్వమేవ స్వలక్షణం. దాని యొక్క లక్షణం ఏంటిది? సర్వం శూన్యం. ఉత్తరక్షణంలో అది అసత్ అయిపోతుంది, దాని ఉనికి స్థానంలో సత్తుగా ఉంటుంది. అందుకొరకు అక్కడ కనిపించేది లేదు, వినిపించేది లేదు, మొత్తం శూన్యమేను అని. క్షణక్షణం నష్టం అవుతుంది అని. క్షణక్షణం నష్టం అయ్యేటైతే ఉత్తరక్షణం లేదు కదా. ఉత్తరక్షణం లేకపోతే లేదంటే అర్థమైనది శూన్యమే కదా. అందుకొరకు మొత్తం శూన్యమే అని వాళ్ళను కూడా ఎదిరించి అడిగాడు. తర్వాత పంచస్కంద సముదాయం అని వీళ్ళు అనుకుంటుంటారు శూన్యవాది బౌద్ధులు. ఆ పంచస్కంద సముదాయమే జగత్తు, దీనికి ఈశ్వరుడు అంటూ అవసరం లేదు, దానికి ప్రకారంగా జగత్తు అవుతూ ఉంటుంది అని. సంఘాత పరమాణూనాం మహి అంబు అగ్ని సమీరణా మనుష్యాది శరీరాన్ని స్కంద పంచక సహిత. మానవాది శరీరాలన్నీ కూడా స్కంద పంచకం చేత అవుతుంది అంతే తప్ప అక్కడ ఈశ్వరుని చేత అవుతుందనేది, ఈశ్వరుడే దానికి కారణమనేది మాత్రము సంభవము కాదు. సంఘాత పరమాణువున, పరమాణువుల యొక్క సంఘాతం. దేని పరమాణువుల? మహి అంటే భూమి, అంబు అంటే నీళ్లు, అగ్ని అంటే అగ్ని, సమీరణ అంటే వాయువు. ఈ నాలుగింటి యొక్క పరమాణువుల యొక్క సంఘాతము. తర్వాత స్కంద పంచ సహిత సంహతి, వీటి యొక్క సమూహమే మనుష్యాది శరీరాణి. మనుష్యాది అంటే మనుషులు మొదలుకొని ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్కంద పంచకంతోనే అవుతుంది తప్ప ఇంకా వేరే లేదు అన్నాడు. స్కంద పంచకం అంటే ఏంటి తెలియాలి కదా, దాన్ని పరిచయం చేస్తున్నా. స్కంద పంచకం అంటే మాకు తెలియాలి కదా, నీకు నీపాటికి నువ్వు అనుకున్నట్టయితే ఎలా అనే ఉద్దేశం చేత చెప్తే, స్కంధాశ్చ రూప విజ్ఞాన సంజ్ఞ సంస్కార వేదన, ఇవైదిటిని పంచస్కందాలు అంటారు. పంచస్కందాలు అంటే 5 స్కందాలు. ఏంటిది? ఒకటి రూపం, ఒకటి విజ్ఞానం, ఒకటి సంజ్ఞ, ఒకటి సంస్కారం, ఒకటి వేదన. ఈ 5 పంచస్కందాలు అంటారు. ఈ పంచస్కందాలు తర్వాత 4 భూతాలు, వీటి యొక్క సంఘాతమే శరీరాలు గాని మిగతావి అయ్యేదానికి అవకాశము లేదు అనేదాన్ని శూన్యవాది బౌద్ధులు నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేస్తున్నాడు. రూపం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞ అంటే ఏంటి, సంస్కారం అంటే ఏంటి, వేదన అంటే ఏమనే విషయాన్ని చేస్తూ, తత్ర స్కంద రూపస్కంద రూప్యంతేది రూపాని విషయాశ్చేంద్రియాన్యపి, ప్రకాశించేది కాబట్టి రూపం అన్నారు. ప్రకాశించేది కాబట్టి రూపం అన్నారు. సమస్త విషయాలంతా కూడా ఇంద్రియాలకు ఇంద్రియాల ద్వారా ప్రకాశిస్తాయి కాబట్టి దాన్ని ఏమన్నారు? రూపస్కందము అన్నారు. రూపస్కందం. తర్వాత ఏం స్కందము? విజ్ఞాన స్కందం. విషయ ఇంద్రియయో జ్ఞానం, విషయ జ్ఞానము, ఇంద్రియ జ్ఞానం, ఈ రెండింటి యొక్క జ్ఞానం విజ్ఞాన స్కందం అని చెప్పబడుతుంది. ఇంద్రియాల ద్వారా రూపం ప్రకాశిస్తుంది కాబట్టి రూపస్కందం. విషయాల యొక్క జ్ఞానము, ఇంద్రియాల యొక్క జ్ఞానం, ఈ రెండింటి యొక్క జ్ఞానం ఏమన్నారు? విజ్ఞాన స్కందము అన్నారు. తర్వాత వచ్చేదేంటిది? సంజ్ఞాస్కందం. సంజ్ఞా గుణ క్రియా జాతి విశిష్ట ప్రత్యయాత్మిక పంచదా కల్పన ప్రోక్త సంజ్ఞస్కందస్య సౌగతై. ఆ సంజ్ఞాస్కందము మళ్ళీ 5 రకాలు. అసలు పంచస్కందాలు 5, సంజ్ఞాస్కందములో మళ్ళీ 5 రకాలు. ఏంటిది? ఒకటి గుణ, క్రియ, జాతి, ప్రత్యయాత్మిక, జాతి విశిష్ట ప్రత్యయాత్మిక అన్నాడు. పంచదా కల్పన ప్రోక్త సంజ్ఞస్కంధ స్కందస్య సౌగతై. సౌగతై అంటే సుగతుడు అంటే బుద్ధుడు. బుద్ధానుయాయులంతా కూడా స్కందాన్ని మళ్ళీ 5 రకాలుగా చెప్పారు, సంజ్ఞాస్కందాన్ని. దాని యొక్క వివరణ చెప్తూ గవాం గౌరితి సంజ్ఞోక్త. గౌ అనేది ఒక స్కందము, సంజ్ఞ. అది ఎట్లాగా? జాతిర్ గోత్వంతో గోగతం, గోత్వ జాతితో కూడుకున్నది గౌవు అనేది ఒక సంజ్ఞ. మనుష్యత్వ జాతితో కూడుకున్నవాడు మనుష్యుడు అని ఒక సంజ్ఞ. బ్రాహ్మణత్వ జాతితో కూడుకున్నవాడు బ్రాహ్మణుడు అని ఒక సంజ్ఞ, అంటే గుర్తుగా. తర్వాత ఏంటిది? సంజ్ఞ తర్వాత వచ్చేది గుణము. గుణము శుక్లాదయ తస్య గచ్చత్యాద్యా తదా క్రియ. ఆ గోవు తెల్లగా ఉంది, ఇదొక సంజ్ఞ.
మొదలంటే గోత్ర జాతితో కూడుకున్నది ఒక సంజ్ఞ, తెల్లగా ఉంది ఒక సంజ్ఞ, రెండు సంజ్ఞలైన గుణమైంది కదా. క్రియ ఏంటిది అంటే గచ్చద్యాద, వెళుతూ ఉంది, వస్తూ ఉంది, తిరుగుతుంది, తింటూ ఉంది, ఇదొక సంజ్ఞ. సంజ్ఞలో గుణం వచ్చింది, ఇప్పుడు జాతి వచ్చింది, క్రియ కూడా వచ్చింది. తదా శృంగి చతుష్పాలాంగూలి విశిష్ట ప్రత్యయో యసౌ. విశిష్ట ప్రత్యయం ఏంటిది? కొమ్ములు కలిగి ఉంది, 4 కాళ్ళు కలిగి ఉంది, తోక కలిగి ఉంది, ఇది విశిష్టం. మనిషికి ఉంటాయి ఇవి, ఇది అన్న విశిష్టము అన్నారు. ఒకటో మొదటిది జాతి, రెండవది గుణము, మూడవది క్రియ, నాలుగవది విశిష్టం. విశిష్ట ప్రత్యయో హ్యసౌ ఏవం పంచదా క్లుప్తి సంజ్ఞాస్కంద ఇతీర్యతే. ఈ రకంగా సంజ్ఞాస్కందం 5 రకాలుగా చెప్పబడింది కదా. సంజ్ఞ అంటే ఒకటి శబ్దం అని అర్థం కూడా, 4 అయినాయి కదా. సంజ్ఞ అంటే శబ్దం. గౌవు అనే సంజ్ఞ ఉంది కదా, అది ఒకటి మొదటిది, అది మనం వదిలిపెట్టాం. గోవు అనేది శబ్దం అంటే గో శబ్దము. గుణం ఏంటిది? రూపాది. క్రియ ఏంటిది? వెళ్ళడం రావడం. జాతి ఏంటిది? ధర్మము. జాతి గొప్ప జాతి. విశిష్టం ఏంటిది? నానా అవయవాలు కలిగింది, కొమ్ములు, గంగడోలు వగైరా వగైరా కలిగిందంతా కూడా. ఇది సంజ్ఞ 5 రకాలుగా చెప్పబడింది. తర్వాత మళ్ళీ పంచస్కందాలు వచ్చేది ఏంటిది? సంజ్ఞ తర్వాత సంస్కారం, 3వ శ్లోకంలో కదా సంస్కారం. పంచస్కందాలలో సంస్కారం 4వ స్కందం. అది రాగాద్య పుణ్యపాపేచ సంస్కార స్కంద ఉచ్యతే. రాగము, ద్వేషము, ఇవన్నీ కూడా దాంతో పాటు ఏర్పడిన పుణ్యము, పాపము, ఇవన్నీ కూడా సంస్కారము అన్నారు. రాగాదులతో పుట్టింది పుణ్యము, పాపము వగైరా, ఇవంతా ఏమైంది? సంస్కారం కిందికి వచ్చిందా లేదా? తర్వాత మిగిలింది ఏంటిది? ఇంకా వేదన. సుఖ దుఃఖంచ మోక్షశ్చ స్కంద స్యాద్ వేదనా హువయ. సుఖము, దుఃఖము, ఇంకా మోక్షము వగైరా, ఇదంతా ఏంటిది? వేదన. వేదన అంటే ఒక రకమైన సుఖము, బాధ. మరి వేదన అంటే బాధపడడం అంటావేంటి? ఒక రకమైన అనుభూతి. వేదన అంటే సుఖము ఒక వేదన, దుఃఖము ఒక వేదన, మోక్షము ఒక వేదన. ఈ రకంగా పంచస్కందాలు చెప్తారు వాళ్ళు. మొదలు పంచస్కందాలు 5, సంజ్ఞాస్కందాలు మళ్ళీ 5 రకాలు. ఈ ఒక్కొక్కటి పంచస్కందాలు. తర్వాత 4 భూతాలు కలిసి శరీరాలన్నీ కూడా ఏర్పడ్డాయి అని శూన్యవాది బౌద్ధుల యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. ఏంది కదా, ఈ పంచస్కందాల కంటే భిన్నంగా ఆత్మ లేనే లేదు. పంచస్కందాలతో కూడుకుంది, ఇంకా ఆత్మ అనేది ఏముంది అనేదాన్ని నిరూపణ చేస్తారు వాళ్ళు. ఎట్లాగా? పంచభ్య ఏవ స్కందేభ్యో నాణ్య ఆత్మాస్తి కశ్చన. పంచస్కందాల కంటే భిన్నమైన ఆత్మ లేనే లేదు. వాళ్ళ కథ అంతా. చార్వాకుల కథ వేరు, వీళ్ళ కథ వేరు. వాళ్ళు ఒక రకంగా చెప్తా ఉంటారు, వీళ్ళు ఒక రకంగా చెప్తా ఉంటారు. కనీసం వాళ్ళకంటే వీళ్ళ మేలే. కనిపించేదే అన్నదానికంటే కూడా వాళ్ళకంటే వీళ్ళు కొంచెం మేలు కదా. తర్వాత పంచస్కందాల కంటే భిన్నమైన వేరే ఆత్మ లేనే లేదు అనే విషయాన్ని వాళ్ళు సిద్ధింపజేస్తారు. అంతేకాకుండా నకశ్చిదీశ్వర కర్త స్వగతాతిశయం జగత్. దీనికి ఈశ్వరుడు అనేవాడు ఒకడు లేనే లేదు. స్వగతం అంటే తనకంటే భిన్నమైంది. ఇంకోటి ఎక్కువ యోగి అంటే యోగం కలిగిన వాడు, లేకపోతే ఈశ్వరుడైన వాడు, శక్తి కలిగిన వాడు, ఇంకా వేరే లేనే లేరు అనే భావన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈశ్వరుడు అనేవాడు లేడు. అందుకొరకు వీళ్ళని ఏమన్నారు? నాస్తికో వేద నిందక. నాస్తికులు అంటే ఎవరు? వేదాన్ని నిందించేవాళ్ళు, వేద ప్రతిపాద్యమైన ఈశ్వరుని నిందించేవాళ్ళు నాస్తికులు అన్నారు. అందువల్ల ఇంకా వేరే ఆత్మ అంటూ లేదు. ఉంటే ఇగో ఈ పంచస్కందాల యొక్క సమూహమే ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు ఈ రకంగా నిరూపణ చేసుకుంటారు. స్కందేభ్య పరమాణుభ్య క్షణికేభ్యో అభిజాయతే అన్నారు. పంచస్కందాలు 4 భూతాల యొక్క పరమాణువులు, క్షణికేభ్యో, ఇవి కూడా క్షణికమైన ఈ 4 చేత. స్కందాలు ఆధ్యాత్మిక ఇది పుణ్యపాపాలు వగైరా అంతా కూడా ఉన్నాయి కదా. తర్వాత అదే పంచస్కందాలు ఇవన్నీ ఉన్నాయి కదా.
అవిన్న పరమాణువులు, వీటితో కూడుకున్నదే జగత్తు. పూర్వ క్షణాదేవ క్షణ స్యాదుత్తరోత్తర. పూర్వ క్షణంలో ఉన్న ఇవన్నీ కూడా ఉత్తరోత్తర క్షణం లోపల ఇది ఆ గుణాలు ఇచ్చి ఇది నష్టమైపోతుంది. ఒక్క క్షణమే ఉంటుంది, మిగతా క్షణంలో అది పోతుంది. ఆ ఒక్క క్షణంలోనే తనలో ఉన్న గుణాలను ఉత్తర క్షణానికి అందించేసి అది నష్టమవుతుంది. ఈ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. అందువల్ల ఈశ్వరుడు లేదా ఆత్మ అనేది ఒకటి వేరుగా లేనే లేదు. పూర్వస్వాదేవ హి జ్ఞానాత్ జాయతే జ్ఞానముత్తరం. పూర్వజ్ఞానం చేత ఉత్తర జ్ఞానం, పూర్వక్షణిక జ్ఞానం చేత ఉత్తర క్షణిక జ్ఞానము నడుస్తూ ఉంటుంది. సయేవ అయమితి జ్ఞానం సేయం జ్వాలేవ విభ్రమ. ఆ జ్ఞానమే ఈ జ్ఞానం. ఏ జ్ఞానము? పూర్వక్షణంలో ఉన్న జ్ఞానమే ఉత్తర క్షణంలో ఉన్న జ్ఞానము. అందుకొరకు ఎట్లాగైతే కట్టెల్లోంచి జ్వాల ఉత్పన్నం అవుతూ ఉంటుందో క్షణక్షణము, అట్లాగే ఇక్కడ కూడా పూర్వక్షణ జ్ఞానం ఉత్తర క్షణంలో ఉత్పన్నమవుతుంటుంది. అందుకు సవే ఏవ అయమితి జ్ఞానం సేయం జ్వాలేవ విభ్రమ. ఆ జ్ఞానమే ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో, విభ్రమ అంటే ప్రత్యభిజ్ఞా అన్నారు. వేదగ్రాహ నిబంధన. ఇది ఈ జ్ఞానము ఆ జ్ఞానం ఒకటా వేరా అనే భావాన్ని గుర్తు చేసుకొని ఒకటా రెండా? మరి మరి ఇక్కడ క్షణక్షణం కూడా మారుతుంది అన్నారు కదా. క్షణక్షణంగా మారేది ఎట్లా జ్ఞానం అవుతుంది? అదే ఉత్తర క్షణంలో వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు చెప్పారు. తర్వాత మళ్ళీ వీళ్ళ అభిప్రాయం వీళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి ఈ విధంగా కొందరు అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించిన ఇగో ఈ మూల శ్లోకాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. అస్థి భాతి ఇతి ధీర్భ్రాంతై ఆత్మానమాత్మసు కల్ప్యతే హానోపాదన రాహిత్యాదు ఆకాశక్తిం ప్రకాశతే. అస్థి భాతి ధీర్భ్రాంతై ఆత్మానాత్మసు కల్ప్యతే. అస్థి భాతి. అస్థి అంటే ఏంటిది? ఉంది. భాతి అంటే ఏంటిది? ప్రకాశిస్తుంది. ఈ బుద్ధి ఏదైతే ఉందో భ్రాంతై, భ్రాంతి బుద్ధి కలిగిన వాళ్ళకు మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఆత్మ అనాత్మసు కల్పితే. ఆత్మయందు అనాత్మయందు అస్థిభాతి అనే దాన్ని కల్పన చేసి భ్రాంతులయ్యి ఆ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. హాన ఉపాదనరాహిత్యాదు. హానం లేదు, ఉపాదానం లేదు. దేనికి? ఆకాశానికి. ఆకాశానికి వదిలిపెట్టడం లేదు, పట్టుకోవడం లేదు. వాయుకుందా లేదా? వాయుకు వదిలిపెట్టడం పట్టుకోవడం ఉందా లేదా? మనం కావాలంటే వదిలిపెడతాం, కావాలంటే పట్టుకుంటాము. అగ్నికి కావాలంటే పట్టుకుంటాం, లేకపోతే వదిలిపెడతాము. జలానికి కావాలని పట్టుకుంటాం, లేకపోతే వదిలిపెడతాము. భూమికి, మరి ఆకాశానికి ఉందా? మరి ఆనోపాదానం లేనప్పుడు అది ఉన్నదని మీకు ఎట్లా గుర్తు? పానం లేదు, ఉపాదానం లేదు, దాంతో ఒక ప్రయోజనం లేదు. అందుకొరకు ఆకాశం లేనే లేదు. నాలుగే ఏంటిది భూతాలు అనే విషయాన్ని వీళ్ళు చెప్తూ ఉంటారు. అందుకొరకు ఇత్యేవం బౌద్ధ సిద్ధాంతి భాషమానో నిషిధ్యతే. ఈ రకంగా బౌద్ధ సిద్ధాంతులైన వాళ్ళు చెప్పినందువల్ల వాళ్ళను నిషిధ్యతే అంటే నిషేధిస్తున్నారు, ఖండిస్తున్నారు. విశేష విజ్ఞానాకార హేతునాం ఉపసంహారం అయింది కదా. ఇంతవరకు బౌద్ధుల యొక్క రూపాన్ని, స్వరూపాన్ని వాళ్ళు ఏమేమి ఎలా అంటారో దాన్నంతా కూడా చెప్తూ ఉన్నారు. చెప్పిన దాన్ని ఉట్టంకించి దానికి సమాధాన రూపం లోపల 6వ శ్లోకాన్ని సమాధానంగా చెప్తూ ఉన్నారు. ఏంటి? రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంవరణతో యో భూత్సు సుప్త పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం త్రిదక్షిణామూర్తయే. శ్లోకం యొక్క అర్థాన్ని మొదలు చెప్పుకుందాం. రాహుగ్రస్త. గ్రస్తం అంటే మింగబడిన. గ్రస్తం అంటే మింగబడిన. రాహు ద్వారా మింగబడిన ఎవరు? దివాకర ఇందు. దివాకరుడు అంటే ఎవరు? దివాకరోతీతి దివాకర. పగలు చేసేవాడు, పగల్ని చేస్తూ ఉంటారు. తర్వాత ఇందు. ఇందు అంటే చంద్రుడు.
సదృశో మాయా సమాచ్ఛాదన. ఎట్లాగైతే రాహు సూర్యుని చంద్రుని గ్రసిస్తారో, గ్రసించినందువల్ల చీకటి అవుతుందా లేదా, చీకటి అయినందువల్ల కనిపించకుండా పోతుంది. అట్లాగే మాయా సమాచ్ఛాదనాత్, రాహు ఎట్లాగైతే సూర్యుని చంద్రుని గ్రసించినందువల్ల, పట్టుకున్నందువల్ల ఏం మింగుతాడు, మింగేదే ఉంది కానీ పట్టుకుంటాడు లేదా అడ్డం వస్తాడు, ఏదో ఒకటి. సైన్స్ ఒప్పుకోదు కదా. అందువల్ల వచ్చినందువల్ల అడ్డం వస్తారంటే ఇప్పుడు అది కూడా కుదరదు కదా. పట్టుకుంటారనే గ్రస్తం అంటున్నాడు కదా. గ్రస్తం అంటే మింగడం అని అర్థం, లేదు పట్టుకోవడమైనా వస్తుంది. గ్రహణం అంటే పట్టుకోవడం అని. వచ్చినందువల్ల అదేమవుతుంది అంటే సరే దేని దానికే, సైన్స్కి దీనికి, వేదాంతానికి, పురాణానికి ఎవరింట్లో వాళ్ళు ఏదో రకంగా చెప్పుకుంటూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. సరే, ఎట్లాగైతే రాహుగ్రస్తమైనదల్ల సూర్యుడు చంద్ర యొక్క ప్రకాశము అభిభూతమవుతుందో అలాగే మాయా సమాచ్ఛాదనాత్, మాయ యొక్క ఆచ్ఛాదన కారణం చేత ఏమవుతుంది, సన్మాత్ర కరణోపసంవృత. సన్మాత్ర సద్రూపంలో ఉన్నాడు, ఉనికి రూపంలో ఉన్నాడు, చైతన్య రూపంలో ఉన్నవాడు కరణోపసంవరణత, కరణాలన్నీ కూడా ఉపసంహరించుకున్నాయి. ఏం కరణాలు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉపసంహరించుకున్న తర్వాత యో భూత్ సుషుప్త పుమాన్ అని సుషుప్తిలోకి వెళ్ళి, నిద్ర లేదా మాయ ఆచ్ఛాదించినందువల్ల తన్మాత్రుడైన వాడే కరణాలన్నీ కూడా ఉపసంహరించుకున్న తర్వాత ఆయన ఒక్కడే మిగులుతాడు కదా. ఇంకా ఒక్కడే మిగిలిన తర్వాత ఏం చేశాడు అంటే సుషుప్తికి వెళ్ళిపోయాడు. సుషుప్తి వెళ్ళిపోయేదానికి కారణం ఏమైంది? మాయాచ్ఛాదనం. మాయాచ్ఛాదనం చేత కరణాలు ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు చీకటి బాగా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు పని చేస్తారా? మీ చేతులు కాళ్ళు కూడా ఆడవు. చాలా చీకటిగా ఉంది, మనం ఎక్కడ పోతాంలే, వెలుతురు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామని అక్కడే కూర్చుంటాం. ఎందుకంటే మా పక్కకు పోతే ఆయన కొట్టుకుంటుంది, తలకాయ కొట్టుకుంటుంది, కాళ్ళు కొట్టుకుంటాయి, మోకాళ్ళు కొట్టుకుంటాయి అని. అట్లాగే ఇక్కడ కూడా మాయాచ్ఛాదన చేత ఇంద్రియాలు కూడా ఉపసంహారము జరుగుతుంది. సన్మాత్ర అన్నారు. సన్మాత్ర అంటే సప్రకాశ సత్తా మాత్రం, సప్రకాశం కలిగిన వాడు, సత్తా ఉనికి కలిగిన వాడు. కరణాలు ఎప్పుడైతే ఉపసంహరింపబడతాయో అప్పుడేమయ్యాడు ఆయన? యో అభూత్ సుషుప్త అన్న, పూర్ణ ప్రకాశుడైనందువల్ల అక్కడ కూడా ప్రకాశిస్తాడు. సన్మాత్ర రూపుడై, ప్రకాశ రూపుడై ప్రకాశిస్తున్నాడు. ఆత్మకు స్వయం ప్రకాశము ఎప్పుడైతే అత్రాయం స్వయం జ్యోతి, సూర్యుడు ఇక్కడ స్వప్నావస్థలో ఆయన యొక్క స్వయం ప్రకాశం, పరమాత్మ యొక్క స్వయం ప్రకాశం ద్యోతకము. పడుకున్నాము, నిద్రపోయాము, అక్కడ అన్నిటిని చూస్తున్నాము లేవా? చూస్తూ ఉన్నామంటే ఎంత పెద్ద బలుబు వెలిగించావు? ఇక్కడంటే మనకు బలుబు కావాలా, వెలిగించాలా, వెలుతురు కావాలా. అక్కడ ఏ బలుబులు పనికిరావు. అక్కడ మరి దేంతో? స్వయం ప్రకాశం. అక్కడ అత్రాయం స్వయం జ్యోతి. అక్కడ అంటే స్వప్నావస్థలో ఆత్మ స్వయం ప్రకాశం చేతనే ప్రకాశిస్తుంది కాబట్టి ఆ ప్రకాశంలో మనోగత సంస్కారాల చేత అది ఎవరు? జీవుని యొక్క స్వయం సృష్టి. ఇదో పరమాత్మ యొక్క సృష్టి అయితే అది జీవుని యొక్క సృష్టి. ఎవరింట్లో వాళ్ళు ఎలాగో వండుకొని తిన్నట్టుగా ఎవరి సృష్టిలో వాళ్ళు సృష్టి చేసుకొని అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడ? స్వప్నంలో. అందువల్ల యోబోత్ సుషుప్త పుమాన్, మాయా సమాచ్ఛాదన చేత కరణాలన్నీ కూడా ఉపసంహరింపబడినందువల్ల ఆ స్వయం ప్రకాశుడనే సత్తామాత్రుడై ఉన్న, సన్మాత్రుడై ఉన్న ఆ తత్వమే సుషుప్తి అవతులు పొందాడు. తర్వాత ప్రాగ్ అస్వాప్తమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. ప్రాగ్ అంటే ముందుగా, అస్వాప్తం నేను బాగా నిద్రపోయాను అని ఎప్పుడంటున్నాడు? ప్రబోధ సమయ ప్రత్యభిజ్ఞాయత. మళ్ళీ అతనే నేను హాయిగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు అనే ఉద్దేశం చేత మరి గాఢం మూఢోహమాసం, నేను మూఢుడయ్యాను, గాఢంగా నిద్రపోయాను అని ఈ విషయాన్నంతా కూడా చెప్తూ ఏతావంతం కాలం సన్మాత్ర భూం నా కిమపి విశేష జ్ఞానం, నేను సన్మాత్రునిగా ఉన్నాను, సుఖస్వరూపునిగా ఉన్నాను, నాకు ఏమీ తెలియలేదు. సోహమిదానం ప్రబుద్ధ, నేను ఇప్పుడు మేలుకున్నాను అని అంటారు లేదా? అందుకు మొదలేం పడుకున్నాను, నాకు ఏం తెలియలేదు, ఇప్పుడు నేను మేలుకున్నాను, ఎంత హాయిగా ఉందో అని అంటాడు. ప్రబోధ సమయం అంటే నిద్ర మేలుకున్న సమయంలో. అలాంటి తస్మై శ్రీ గురుమూర్తి నమైదం శ్రీ దక్షిణామూర్తి, ఆ సన్మాత్ర రూపంలో ఉన్న, చిన్మాత్ర రూపంలో ఉన్న, ప్రకాశ రూపంలో ఉన్న
ఆ తత్వమే దక్షిణామూర్తి, ఆయనకు నేను నమస్కారం చేస్తున్నాను అని మనం దీనికి సంక్షేపమైన అర్థాన్ని చెప్పుకున్నాం. విశేషమైన అర్థాన్ని మరి సురేశ్వరుల వారి యొక్క భావన ప్రకారం ఏం చెప్తారో దాన్ని అనుసంధానము చేద్దాం. శూన్యం చేత్ జగతో హేతు జగదేవన సిద్ధ్యతి. జగత్తుకు కారణము శూన్యమే అయినట్టయితే అసలు జగత్తే సిద్ధించదు. సిద్ధిస్తుందా? జగత్తు కారణమే అన్నావు, శూన్యం అన్నావు. శూన్యం నుంచి జగత్తు పుడుతుంది ఎక్కడన్నా? అది లేనే లేదు కదా. లేని దానికి ఉనికి లేదు, ఉనికి దాని నుంచే ఉనికి లేని దాని నుంచి ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉండదు. ఉంటుందా? ఎట్లా ఉంది అంటే, ఇది గొడ్రాలకు బిడ్డడు పుట్టాడు అన్నాడు. పుడితే గొడ్రాలు ఎట్లా అవుతుంది? మరి గొడ్రాలకు బిడ్డడు పుట్టాడు, బిడ్డడు పుడితే గొడ్రాలు కాదు. అయితే శూన్యం నుంచి జగత్తు పుట్టదు, జగత్తు పుడితే శూన్యం కాదు. అవుతుందా? కాదు. అందువల్ల శూన్యం చేతి జగతో హేతు, జగత్తుకంతా కారణం శూన్యమైనట్టయితే జగత్తు అసలు సిద్ధించనే చింతదు. ఎందుకు? జగత్తు అంటే ఏంటిది? ఘటము పటము మగ కుక్క నక్క వగర వగర కదా. ఘట శూన్య పట శూన్య ఇది కై ప్రతిపాద్యతే. ఈ ఘటం కూడా శూన్యమే, పటం కూడా శూన్య అని ఎవరంటారు? అంటారా? కనిస్తాం కాబట్టి ఇటుక బట్టి సున్నం బట్టి కాదు. ఘటం శూన్యం పటం శూన్యం అనేవాడు ఎవడు అంటున్నాను. అనేవాడు శూన్యమా చైతన్యమా? మరి వాడు కూడా శూన్యం కావాలిగా. అది ఇప్పుడు వేదాంత ప్రశ్న వేయడం. శూన్యం నుంచి జగత్తు పుట్టింది అంటున్నావు కదా. ఈ ఘటము శూన్యం నుంచి పుట్టింది శూన్యమే కదా. ఆ తర్వాత మరి అంటూ ఉన్నాడు, ఘటం శూన్యం పటం శూన్యం మఠం శూన్యం కుక్క శూన్యం అన్ని శూన్యం అంటున్నాడు కదా. అనేవాడు కూడా శూన్యమేనా? మరి శూన్యం నుంచి పుట్టింది అంటే అర్థం ఏంటి? ఇంకా దాన్ని ఎట్లా సమన్వయం చేయగలుగుతారు? అందుకని ఘటశూన్య పటశూన్య ఇది కై ప్రతిపాద్యత. ఎవరు ప్రతిపాదిస్తారు? ప్రతిపాదించగలుగుతారా? మరి బంగారం నుంచి కొండలాల బగారైనా పుట్టినాయి అనుకోండి, అవి కూడా శూన్యమే కదా. అవి కూడా శూన్యమే. శూన్యమైనప్పుడు ఇంకా డబ్బు కూడా ఇవ్వాల్సిన పని లేదు కదా. అది కూడా శూన్యమే, డబ్బు కూడా శూన్యమే, అన్నీ శూన్యమే కదా. మొత్తానికి మొత్తము శూన్యమేను. నైవ భాసేత శూన్యం చేతు. ఒకవేళ శూన్యం అయితే ప్రకాశించకూడదు. శూన్యం ఉంది అంటే ప్రకాశించకూడదు. శూన్యం అంటే లేదని అర్థం కదా. శూన్యం అంటే ప్రకాశించకూడదు. కుందేటి కొమ్ము లేదు, శూన్యము. అది ప్రకాశిస్తుందా? ప్రకాశిస్తే శూన్యం కాదు, శూన్యం అయితే ప్రకాశిస్తాం. మరి జగత్తు శూన్యం నుంచి పుట్టింది అయితే శూన్యం అయితే ప్రకాశిస్తుందా లేదా? ప్రకాశించకూడదు. తిండి ఎక్కడ తింటున్నావు నువ్వు? తినేది కూడా శూన్యమేనా? తినేవాడు కూడా శూన్యమేనా? అంతా శూన్యమే కావాలి కదా. తిండి శూన్యమే, తినేవాడు శూన్యమే, ఎవరైనా కొడితే కొట్టేది శూన్యమే, తిడితే తిట్టేది శూన్యమే, అంతా శూన్యమే. నైవ భాసేత శూన్యం చేతు జగత్ నరవిషానం. నరవిషానం అంటే తెలుసా? నరవిషానం, నరుడు అంటే ఎవరు? విషానం అంటే ఏంటిది? కొమ్ము. మనిషి కొమ్ములాగా. మనుషులకు కొమ్ములు ఉంటాయా? అందుకొరకు జగత్తు నైవ భాసేత శూన్యం చేదు. ఒకవేళ శూన్యం అయినట్టయితే మనిషి కొమ్ములాగా ప్రకాశం. మనిషి కొమ్మే లేదు ప్రకాశించేదానికి. మనిషి కొమ్ము ఎట్లాగైతే లేదో లేనందువల్ల ప్రకాశించడం లేదో, ఈ జగత్తు కూడా శూన్యమైనట్టయితే ప్రకాశించకూడదు. ప్రకాశిస్తుందా లేదా? వస్తువర్తి కిముపాద్యాతో భారార్థ కిం పరిత్యజేతు. వస్తువు కావాలి అనుకున్నవాడు దేన్ని పట్టుకుంటాడు? కొట్టుకుపోయాడు. వస్తువులు కావాలనుకున్నాడు, వస్తువులు కూడా శూన్యం అయితే పట్టుకొచ్చేది ఏంటిది? ఇంటికి ఏం పట్టుకొస్తాడు? భారార్థి కింత చేతమ్మో బరువుగా ఉంది దించవయ్యా దించవయ్యా అంటున్నాడు. ఏం దిస్తాడు? శూన్యం అయితే అది కూడా. నెత్తి మీద బరువు పెట్టుకున్నాడు, అయ్యో బరువుగా ఉంది దించవయ్యా అన్నాడు. అది శూన్యమే కదా. ఇంక దించేదేమి పట్టుకునేదే ఉంది? పోయిన వాడు వస్తువులు తెచ్చే పని లేదు, బరువు ఎత్తుకున్నవాడు దించే పని లేదు. ఈ జగత్తంతా కూడా నరవిషాన మాదిరి శూన్యమైతే ప్రకాశించవలసిన అవసరం కూడా లేదు అని ఎవరు చెప్తున్నారు? వేదాంతి. సురేశ్వరాచార్యులను పేరు పెట్టకుండా వేదాంతి అంటున్నాడు. బౌద్ధుడు ఖండిస్తే వేదాంతి సమాధానము చెప్తూ ఉన్నాడు. కో విదధ్యాతో నిషిద్ధయేద్వా శూన్యత్వాత్ తస్య చాత్మన. ఆత్మశూన్య అయినప్పుడు విధి ఎక్కడుంది? నిషేధం కూడా ఎక్కడుంది? పుణ్యం ఎక్కడుంది? పాపం ఎక్కడుంది? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, అంత శూన్యమే కదా. చేసేది లేదు, శూన్యమే. వదిలిపెట్టేది లేదు, శూన్యమే. తినేది లేదు, శూన్యమే. వినేది లేదు, శూన్యమే అన్నారు. అందుకొరకు కోవిదధ్యాత్
విధి ఏముంది, తర్వాత నిషిద్ధయద్ వా శూన్యత్వాత్, నిషేధించడానికి కూడా. ఎందుకంటే ఒక వస్తువు ఉంటే కదా అది తీసుకో లేదా వదిలిపెట్టు, అది తిను లేదా తినకు, అది చెయ్యి లేదా చెయ్యకు, ఎందుకని మొత్తం శూన్యమే కదా. అందుకని విధి ఏం చేస్తావు, నిషేధం ఏం చేస్తావు. స్వస్య ఆత్మనః అవసీదేత నిరాకృతం తస్మాత్ సర్వమిదం జగత్. అందువల్ల శూన్యత్వాదు దూషణం ఏం చెప్తున్నా, నిరాకూతం నిర్హేతుకం, ఇదంతా శూన్యత్వం ఏదైతే ఉందో హేతురహితమైంది అన్నాడు. ఎందుకు అంటే ఆత్మ శూన్యమే, అనేవాడు శూన్యమే, వినేవాడు శూన్యమే, సర్వం శూన్యం అన్నాడు కదా. పోనీ సర్వం శూన్యం అంటున్నాడు కదా, అనేవాడెవడు వాడు కూడా శూన్యమేనా? వాడు శూన్యమే అయితే ఎట్లా అంటున్నాడు? వాడు శూన్యం అయితే అనేదానికి అవకాశము లేదు. వస్తువులన్నీ కూడా శూన్యం, జగత్తంతా కూడా శూన్యం అయితే శూన్యం నుంచి శూన్యం పుట్టిందంటే అర్థం ఏంటిది? శూన్యం నుంచి శూన్యం పుడుతుందా? పోనీ జగత్ ఉనికి నుంచి శూన్యం పుట్టదు, శూన్యం నుంచి ఉనికి పుట్టదు, శూన్యం నుంచి శూన్యం కూడా పుట్టదు. అయింది కదా. ఇగో ఈ విధంగా ఏం చెప్పారు అంటే దాన్ని నిరాకరణ చేశారు. ఎక్కడ బా అయిపోయింది కదా, 16 కావాల. నా సంఘాతయితాస్తి చేతు సంఘాతో నా వినాహేతుం జడా గడపటాదయ. పంచస్కందాలు పరమాణువుల చేత నువ్వు ప్రపంచం అయింది కదా, వాటికి అవే కలుస్తాయా? కలిపేవాడు ఒకడున్నాడా? కలిపేవాడు ఉంటే ఇంకా శూన్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలిపేవాడు ఉంటే శూన్యం వస్తుందా? పోనీ అవే కలిసినాయంటే అవి జడమైన ఈ సంఘాతో నా వినాహేతుం జడా గడపటాదయ. కారణం లేకుండా అవి కలిసేదానికి వీలు లేదు. ఎందుకంటావా? అవన్నీ కూడా జడం. జడ పదార్థాలు ఒకదానొకటి కలుసుకుంటావు ఎప్పుడైనా? కుండ పోయి వస్త్రంతో కలుస్తుందా? పోనీ ఇంకేంటి చెట్టు పోయి ఇంకో దాంతో కలుస్తుందా? కలవదు. పోనీ అవే కలుస్తాయంటే దానికి ఏం కారణం? కలిసేదానికి జడ కలిసేదానికి వెళ్ళేది. పోనీ కలిపేవాడు ఉన్నాడు అంటే వాడు శూన్యమా? వానికి ఉనికి ఉందా? వాడు శూన్యం అంటే కలిపేది ఎట్లా? పోనీ పరమాణువు అవన్నీ వాటికి అవే కలుస్తాయంటే అవి జడం కలిసేది ఎట్లా? అందుకొరకు నీవన్న ప్రకారం ఏదైతే ఉందో శూన్యం అనే అవకాశము లేదు. సరే, ఇప్పుడు క్షణిక విజ్ఞానం అన్నారు కదా. ఇక్కడ ఈ యొక్క విజ్ఞానాన్ని ఉత్తర విజ్ఞానంలో ఉత్పన్నం చేసి నశించిపోతుంది అన్నారు. మహానుభావో భూయా సమితి భ్రాంతశ్చ మన్యతే ఆత్మాపలాపకో బౌద్ధ కిమర్థం చరితవ్రతం. సర్వం క్షణికం అన్నాడు కదా. మహానుభావాన్ని సంబోధన చేస్తున్నాడు. మహానుభావం అంటే అర్థం ఏంటిది? వెక్కిరించడం. బుద్ధి లేని వాడిని మహానుభావం అంటే ఏంటిది? వెక్కిరించడమే కదా. భూయా సంహితి, నేను ఇంతవరకు ఉన్నాను, నేను భ్రాంతుడనయ్యాను అని ఒకవేళ అంటే ఆత్మ అభిలాపాకో బౌద్ధ కిమర్థం చరితవ్రతం. ఆత్మ లేదు అని అంటున్నాడు కదా. బౌద్ధులంతా కూడా అవివేకం, వాళ్ళ యొక్క అవివేకాన్ని ముందు పెడుతున్నాడు. మహానుభావం అంటే ఏంటిది? మహానుభావుడు కాకపోయినప్పటికీ మహానుభావుడు అనే భావం చేత వెక్కిరిస్తున్నాడు. తర్వాత ఒకవేళ ఆత్మే లేనట్టయితే బౌద్ధులు కిమర్థం వ్రతం చేరేతో, వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారు? వ్రతం అంటే తెలుసు కదా, సోమవార వ్రతం, ఇంకా వాళ్ళకు ఏదేదో వ్రతం. మనకు సోమవార వ్రతం, ఏకాదశి వ్రతం వగేర వ్రతాలు అన్నట్టుగానే వాళ్ళకు కొన్ని వ్రతాలు ఉంటాయనుకోండి. ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలా? ఆచరించకపోతే పాపం వస్తుంది, దుఃఖం వస్తుందనే కదా. మరి క్షణికమైనట్టయితే, ఆ క్షణంలో పోయినట్టయితే, ముందు క్షణం ఉండనట్టయితే ఇంక సుఖం ఎవడికి, దుఃఖం ఎవడికి? అందుకొరకు క్షణికం కూడా చెప్పేదానికి అవకాశము లేదు. ఇప్పుడు శూన్యం పోయింది. ఇప్పుడు క్షణికవాది బౌద్ధులు కూడా, బౌద్ధుడికి 4 శిష్యులు, 4 శిష్యుల్లో 4 రకాల వాళ్ళ జ్ఞానం. ఒకడు శూన్యవాది బౌద్ధుడు, ఒకడు క్షౌనికవానికి బౌద్ధుడు, ఒకడు ఏంటిది సౌత్రాంతికుడు, ఇంకోటి మొత్తం 4 శిష్యులు, 4 రకాలు వాళ్ళ యొక్క బౌద్ధ మతం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ క్షణికమైనట్టయితే జ్ఞానం వగైరా అంతా కూడా నువ్వు దేని కొరకు వ్రతం ఆచరిస్తున్నావు? వ్రతం ఆచరించవలసిన అవసరం లేదు కదా. ప్రత్యభిజ్ఞాయది